అమెరికా అండలేకపోతే 10 నిమిషాలు చాలు ఇజ్రాయెల్ అంతు తేల్చడానికి అంటూ తాజాగా ఇరాన్ చేస్తున్నటువంటి ప్రకటన. వాస్తవంగా ఇజ్రాయెల్ని కనుక అమెరికా అదుపు చేయకపోతే 10 నిమిషాలు చాలు ఇజ్రాయెల్కి ఇరాన్ని బూడిచ్చేయడానికి. ఇరాన్ ఇప్పుడు నేను పాకిస్తానోడు మిస్సైల్ వేసాడు, ఏం పెక్కలిగింది అది? హెజ్బుల్లా తీవ్రవాదులు, హమాస్ తీవ్రవాదులు, లేకపోతే హౌతీ తీవ్రవాదులు ఇట్లా తీవ్రవాదుల చేత కథ నడిపిస్తూ నడపడమే తప్పించి దానికి నేరుగా ఏం సాధ్యమైంది? ఇరాక్ని ఇరాన్ గెలుచుకోగలిగిందా? అమెరికా వల్లనే కదా ఇరాక్ని నాశనం చేయగలిగింది. కానీ ఇరాక్ని ఏమైనా స్వాధీనం చేసుకోగలిగిందా? అక్కడ కూడా తీవ్రవాద సంస్థలు పెట్టి నడిపించుకోవడమే కదా. ఇరాన్ చేసేటటువంటిది తన ఉట్టికెక్కలేమన్నమ్మ స్వర్గానికి వెళ్ళిందనేసి తనకి సంబంధించినంత వరకు మాత్రం తన గొప్పతనం ఏంటి, తన ఫెయిల్యూర్ ఏంటో తనకు తెలియదా అంటే తెలుసు. కానీ ఇజ్రాయెల్ గురించి చాలా చులకన భావం. ఒకనాడు ఏ అమెరికా లేని రోజుల్లోనే చుట్టూ ఉన్న 14 దేశాలని ఒక్క రోజులో ఫుట్బాల్ ఆడింది. అమెరికా లాంటి వాళ్ళకి ఇజ్రాయెల్ అండ కావాలి, ఇజ్రాయెల్కి అమెరికా అండ కావాలి. మెయిన్ అమెరికా మిత్ర దేశాలకి ఇజ్రాయెల్ అండ అవసరం. అదే ఇక్కడ ముఖ్యం. అందుకే వాళ్ళు సచ్చినట్టు సపోర్ట్ చేస్తున్నారు.